ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. అసలు ఏం జరుగుతుందో నా లైఫ్‌లో నాకే అర్థం కావట్లేదు. ఈ వరమహాలక్ష్మి వ్రతం సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరికీ మంచి జరుగుద్ది, అది ఇది అంటారు. బట్ నా లైఫ్‌లో ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఈ వీడియో దాని గురించి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక శారీని ఆర్డర్ చేసుకున్నా. పృథ్వీ సిల్క్స్ మన చందు బ్లాగ్స్ వాళ్ళది. ప్రసన్న, చందు, విహాన్ వీళ్ళ గురించి తెలియని వాళ్ళు మ్యాక్సిమం తెలుగు స్టేట్స్లో ఉండరనే నాకు తెలుసు. ఫస్ట్ ఆర్టిజం కిడ్ పేరెంట్స్ వీళ్ళు పృథ్వీ సిల్క్స్ అనే ఒక శారీ బ్రాండ్ లాంచ్ చేసినారు. కలెక్షన్ అయితే ఎప్పుడు సూపర్గానే ఉండేది, కానీ నా బడ్జెట్ రేంజ్లో లేదని నేను ఎప్పుడు తీసుకోలేదు. బట్ వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారికి సమర్పిద్దాము అని చెప్పి ఒక శారీ ఆర్డర్ చేసిన. నేను ఆ శారీ ముందే ఆర్డర్ చేసుకోవాలి. 850 రూపీస్ ఈసారి బడ్జెట్లో ఉంది, నా బడ్జెట్లో ఉంది అని ఆర్డర్ పెట్టుకున్నా. షిప్పింగ్ ఛార్జెస్ 150 పడ్డా సరే ఓకే అని ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడ ప్రాబ్లం పృథ్వీ సిల్క్స్ది కాదు, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి షిప్పింగ్ కంపెనీది. అసలుకి మేము 15th మ్యారేజ్ ఉందని నాకు తెలీదు. అంటే మ్యారేజ్కి వెళ్తామని కన్ఫామ్ కాలేదు. ఒకవేళ వచ్చినా తీసుకోండి ఆంటీ పార్సల్ అని పక్కింటి ఆంటీ వాళ్ళకి చెప్పినాం. పక్కింటి ఆంటీ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు మాకు ఫోన్ చేస్తారులే అని అనుకున్నాం. ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, అసలుకి మిస్డ్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. తీరా చూస్తేనేమో మీరు లేరు ఇంట్లో, డెలివరీ కాదు అని ఒక 4 పాయింట్స్ ఇచ్చినారు. అసలు మాకు డెలివరీ ఏజెంటే ఫోన్ చేయలేదు. అన్న మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మీ బిజినెస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గించండి. 150 అంటే మరీ అందరూ కొనలేరు కదా, ఒక్కసారి కొనగలరు, రెండోసారి కొనగలరు. కానీ మీరు ప్రీమియం కస్టమర్స్కే సెల్ చేసుకోవాలి అనుకుంటే ఇది వాళ్ళ ప్రైస్ 4000 పెట్టిన వాళ్ళు 150 పెట్టి షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోలేరా అనిపిస్తూ ఉంటుంది. నాకు శారీ మండే లోపల వస్తుందో రాదో డౌటే. ఎందుకంటే నేను ప్రీపెయిడ్ ఆర్డర్ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా. డెలివరీ గోడౌన్ కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది. మేబీ పోయి తీసుకొని వస్తాను నేనే పోయి. అండ్ ఆల్సో నాకు ఇంత దరిద్రం ఉంది ఇంద్రా నాయన అనిపిస్తూ ఉంటుంది తెలుసా. నేను ఎప్పుడో ఈ 850 రూపీస్ శారీ, మీరు కూడా ఆర్గాన్జా నెట్ శారీ చూసే ఉంటారు. 850 రెడ్ శారీ, రెడ్ కాదు పింక్ శారీ, ఇంకొకటి గ్రీన్ శారీ. అది నేను పింక్ శారీ ఉన్నప్పుడే నాకు నచ్చి తీసుకుందామని అనుకున్నా. బట్ ఎందుకో అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అనిపించి తీసుకోబుద్ధి కాలేదు. సరేలే పూజకి ఎట్లా కావాల్సిందే కదా, లేకపోతే శ్రావణ మాసం ఒక చీర కొనుక్కుందామని కొనుక్కున్నా. నాని ఎప్పటి నుంచో ఆ పేజ్లో కొనుక్కుందాం అనుకుంటూనే ఉన్నా. లాస్ట్ ఒక బడ్జెట్ కలెక్షన్ అప్లోడ్ చేసినారు, దాంతో నుంచి కొనుక్కున్నా. ఇక్కడ ప్రాబ్లము అన్న వాళ్ళది కాదు, విహాన్ వాళ్ళది కాదు. ఇక్కడ ప్యూర్ ప్రాబ్లం అంతా షిప్పింగ్ కంపెనీదే. అంటే మీరు ఎక్కడికైనా వెళ్తారు కదా అంటే మేము చెప్పినాము, ఫోన్ కాల్ చేస్తే పక్కన ఇంటి వాళ్ళకి ఇవ్వండి అని మేము చెప్తాము కదా. అలా చెప్పనీకి కూడా వాళ్ళు ఫోన్ కాల్ చేయలేము, మమ్మల్ని ఎలాంటిగా కాంటాక్ట్ అవ్వలేదు. తీరా ఈరోజు నైట్ మళ్ళీ మెసేజెస్ వచ్చినాయి వాట్సాప్లో, మేము ఆర్డర్ డెలివరీ చేయలేకపోయినాము అని 4 స్టెప్స్ వచ్చినాయి. ఆ 4 స్టెప్స్ ఫిల్ చేసినాము. ఇప్పుడు మండే కల్లా వెయిట్ చేస్తున్నాము. 150 పెట్టి షిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇంత వర్స్ట్గా ఉంటుంది షిప్ రాకెట్ నుంచి అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ 150లో జిఎస్టీ కూడా యాడ్ అయి ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది మొత్తం బిజినెస్ పైన ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా తీసేస్తుంది. అసలుకి నా దరిద్రం ఏందో ఏం అర్థం కావట్లేదు. నేను వరమహాలక్ష్మి సిరీస్ ప్లాన్ చేసి చారుమతి స్టోరీ ఒకటి, ఇంకా పూర్తి పూజా విధానం ఒకటి, అండ్ ఆల్సో ఈ శారీ రివ్యూ, ఈ మూడు కలిపి ఈ వారంలో చేద్దాం అనుకున్నా. పెళ్ళికి వచ్చేసరికి పెళ్ళికి ముందు నుంచి ల్యాప్టాప్ హ్యాంగ్ అయింది. ఇది కూలర్ కింద తీసుకెళ్తే కానీ పని చేయట్లేదు, ఫోన్ ఏమో వేడిగా ఉంది. అసలు ఏం చేయాలరా బాబు అని బుర్ర మెంటల్ పిచ్చెక్కిపోతుంది. ఏం చేస్తాం, లాస్ట్కి ఇట్లా తింటూ కూర్చున్నాం. మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయితే కింద కామెంట్ చేసేయండి. బాయ్, ఉంటా మరి.